మంగళగిరిలో ఏం జరుగుతోంది? ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఎందుకు అభ్యర్థుల్ని మారుస్తోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని, ఇన్ఛార్జ్ చిరంజీవిని వద్దని, కొత్త అభ్యర్థి లావణ్యను ఎందుకు బరిలోకి దింపుతున్నారు? టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై పోటీ చేసే మురుగుడు లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి? లావణ్య అయితేనే లోకేష్ కు గట్టి పోటీ ఇస్తారని వైసీపీ అధిష్టానం భావిస్తోందా? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజధాని ప్రాంతం కావడంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్ పైనే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ మంగళగిరి బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. చిరంజీవికి కూడా ఇన్ఛార్జి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆయన ఎమ్మెల్యే ఆశలపై నీళ్లు చల్లుతూ మరో అభ్యర్థికి మంగళగిరి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. సర్వే ఫలితమో ఏమో కానీ చిరంజీవిని కూడా కాదని కొత్త అభ్యర్థి మురుగుడు లావణ్యను వైసీపీ నుంచి బరిలోకి దించారు. దీంతో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై మహిళను బరిలోకి దించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. లావణ్య తల్లి మాజీ ఎమ్మెల్యే కాన్రు కమల కాగా మామ ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కమలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మురుగుడు హనుమంతరావు, కాన్రు కమల కుటుంబం నుంచి వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా లావణ్య రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1987లో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. లావణ్య తల్లి కాన్రు కమల 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఆర్కే చేతిలో దాదాపు 5,000 ఓట్ల తేడాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అప్పట్లో హోరాహోరీగా సాగిన పోర్లో ఆర్కే ఆధిక్యం సాధించారు. అయితే ఈసారి మంగళగిరిలో తన గెలుపు తథ్యమని లోకేష్ అంచనా వేసుకుంటున్నారు. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు లోకేష్. నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఏమాత్రం సమయం దొరికినా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి తటస్థ ఓటర్లు, ప్రముఖులతో భేటీ అవుతున్నారు. మంగళగిరిపై మంచి పట్టున్న కుటుంబాలకు చెందిన లావణ్య అయితే నారా లోకేష్ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే, ఇన్ఛార్జి చిరంజీవిని కాదని లావణ్యను లోకేష్ పై బరిలోకి దింపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందడం కూడా ప్లస్ పాయింట్ అవుతుందని వైసీపీ భావిస్తోందట. మొత్తంగా మంగళగిరిలో లావణ్య వర్సెస్ లోకేష్ గా రాజకీయాలు మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది పై చేయి అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.